కుప్పం బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎన్జీ చెత్త వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ పర్మత్ కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా సీఎన్జీ చెత్త వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పం మున్సిపాలిటీ మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, అధ్యక్షులు రాజ్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్జున్ పేసం గారు ఓకేనా? ఓకే நான் இப்படி போனா கிட்ட போனா దమన చేయొద్దునా సైడ్ రివర్స్ ఇప్పుడు దెబ్బకి వెళ్ళిపోతారా? థ్యాంక్ యూ సార్. కింద రాళ్ళు పెట్టినాయి చూడండి. అరే ఆగరా స్వామి, ఏమంత ఆత్రం? ఈరోజు స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సిఎన్జి కాంపాక్టర్ వెహికల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీలో సిఎన్జి తోటి చెత్తని కలెక్ట్ చేసేటటువంటి వెహికల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించమని తెలియజేయడం జరిగింది. దాన్ని కడా తరఫున ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పీడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కుప్పం టౌన్లో 20 ఆటోస్, మనకి ఎలక్ట్రిక్ ఆటోస్ ఈరోజు చెత్త సేకరణ కోసం కేటాయించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి అక్టోబర్ 2 కల్లా మున్సిపల్ వేస్ట్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో కలెక్ట్ చేసే ప్రతి వెహికల్ కూడా పర్యావరణ హితంగా, అంటే ఎలక్ట్రిక్ అండ్ సిఎన్జి వెహికల్స్ మాత్రమే ఉంటాయని చెప్పి సగర్వంగా భారతదేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటి మున్సిపాలిటీ, ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అవబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నెట్ జీరో దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ తోటి కుప్పం మున్సిపాలిటీలో కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో
కడ రీజియన్ మొత్తం కూడా, కుప్పం మొత్తం కూడా వేస్ట్ కలెక్ట్ చేసి దాన్ని సంపద కింద సృష్టించేదానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నెట్ జీరో దిశగా సూర్య గారి ద్వారా సోలార్, అట్లాగే ఇట్లా వేస్ట్ మేనేజ్మెంట్ అంతా చేసి కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పం కింద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్వచ్ఛత కోసం ఎప్పుడు ఆనాడు జన్మభూమి శ్రమదానం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ప్రారంభించారు. పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఆ రోజుల్లోని గ్రామాల్లో బాగు చేసుకోవటం, ప్రతి ఒక్క అంశాలు కూడా ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఇచ్చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించటం అంటే చాలా మంది నవ్వారు. చంద్రబాబు నాయుడు గారు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అంటే నమ్మారు. ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట చెత్త మాకివ్వండి, మేము సంపద సృష్టిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కుప్పంలో ఈరోజు 15 సంవత్సరాలకి ఇక్కడ ఉండేటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకా వాటిని కలెక్ట్ చేసి మనం సంపద కింద సృష్టించే దానికోసం కూడా ఐటీసీ కంపెనీ వాళ్ళు, మనందరికి తెలుసు ఐటీసీ అనేది ఎంత బిగ్ బ్రాండ్ అనేది, వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎంఓయూ చేసుకొని రాబోయేటటువంటి 15 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, స్కూల్లో కూడా పిల్లలకి అలవాటు చేయడం కోసం ఎంత వేస్ట్ చెత్త తీసుకొస్తే వెయిట్ చేసి అక్కడే దానికి సంబంధించి పుస్తకాలు, పెన్నులు ఇచ్చేటటువంటి పరిస్థితి, అట్లాగే వెహికల్స్ కూడా స్వచ్ఛ రథాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్వచ్ఛ రథం ద్వారా కూడా వేస్ట్ ఇస్తే అక్కడే వాళ్ళకి కావాల్సిన కిరాణా సరుకులు కూడా ఇచ్చేటట్టు, అంటే స్కూల్స్ దగ్గర ఇవి కలెక్ట్ చేసి ఇచ్చేటట్లు అన్ని రకాలుగా పిల్లలను మోటివేట్ చేయడానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఐటీసీ తరఫున చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఓయూ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరికీ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ భాగస్వాములు అయితేనే ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. గవర్నమెంట్ వెహికల్స్ తీసుకొస్తుంది, ఐటీసీ కంపెనీలు లాంటి కంపెనీలు అవేర్నెస్ చేస్తారు. బట్ మన ప్రాంతం శుభ్రంగా ఉండాలి, మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందు రోడ్డు శుభ్రంగా ఉండాలి అని ఆలోచన చేస్తేనే ప్రజలందరూ ప్రభుత్వంతో కలిసి భాగస్వాములై చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు తగ్గట్టు మనం పనిచేస్తే మనం సగం రోగాల బారిన పడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛంగా ప్రాంతం ఉన్నప్పుడు మనకి దోమలు కానీ ఏవి కానీ రావు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రాబోతుంది కుప్పం మున్సిపాలిటీలో, ఇంకా కేబుల్ సిస్టమ్ కానీ ఎక్కడా కూడా అద్భుతమైన మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఫండ్స్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయితే ప్రజల సహకారం ఉంటేనే అవన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ అవుతాయని తెలియజేసుకుంటూ, దయచేసి ఈ స్వచ్ఛ కుప్పం, స్వర్ణ కుప్పం కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సిందిగా అందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.